హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ డే 38లోకి వచ్చాం. ఎస్, లాస్ట్ క్లాస్ ఆఫ్ టెన్సెస్ 12 టెన్సెస్ చక్కగా నేర్చుకున్నాము. ఫస్ట్ మీకు రూల్ నేర్పించాను, తర్వాత పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ సెంటెన్స్లు ఎలా ఉంటాయి, ఇంటరాగేటివ్లో మళ్ళీ పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది, తర్వాత మీకు క్విజ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కలిపి ఒక్కొక్క టెన్స్ చాలా డెప్త్గా చెప్పాను. హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ వెల్. బాగా అర్థమైంది అనుకుంటా, ప్రాక్టీస్ కూడా చేశారనుకుంటా. ఈరోజు మీకు లాస్ట్ క్లాస్లో అడిగిన క్విజ్కి ఆన్సర్స్ ఇస్తాను. ఆన్సర్స్ ఇవ్వబోయే ముందు ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి. ఒకటి, నెక్స్ట్ క్లాస్లో మీకు 4 ఫ్యూచర్ టెన్స్లకు సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రాయాలంటే ముందు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండండి. కమింగ్ మండే క్లాస్లో మీకు ఆ టెస్ట్ ఉంటుంది. సో దానికోసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండండి. ఇంకొకటి, సెకండ్ అనౌన్స్మెంట్ ఏం చేస్తానంటే, మీకు మన డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్ ఉంది కదా, అది ఇంగ్లీష్ హిందీ ఛానల్. కేవలం ఇంగ్లీష్ హిందీలోనే మాట్లాడతాను. డాక్టర్ దేవికా భట్నగర్ ఈ ఛానల్లో ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. అది ఏంటి అంటారా? కేవలం స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాను. ఇది ఎవ్రీ ఫ్రైడే 6 o'clockకి నేను డైలీ ఎవ్రీ ఫ్రైడే 6 o'clockకి అప్లోడ్ చేస్తున్నాను. ఈ స్టోరీస్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. 4-5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు అది ఒక్కొక్క వీడియో. ఈ 4-5 నిమిషాలు ఒక చిన్న స్టోరీ. ఆ స్టోరీ మీరు అర్థం చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంగ్లీష్ మీకు అందరికీ అర్థమవుతుంది. అర్థం చేసుకుని ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను, ఎలాంటి వొకాబులరీ వాడుతున్నాను, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి నాతో పాటుగా. తర్వాత మీరు ఆ స్టోరీని మైండ్లో పెట్టుకొని మీ అంతలో మీరుగా ఆ స్టోరీని చెప్పడానికి ట్రై చేయండి. ఇంతకంటే బెస్ట్ వే లేదండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో కాబట్టి డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్లో ఎవ్రీ ఫ్రైడే 6 o'clock అప్లోడ్ చేయబోయే స్టోరీ, మోరల్ స్టోరీ, మంచి మోరల్ స్టోరీ చెప్తాను. దాంతోపాటు మనకి లైఫ్ వాల్యూస్, జీవితంలో జరిగే సంఘటన ఎలా ఎదుర్కోవాలి, ఈ మోరల్ వాల్యూస్ కూడా దాంట్లో ఉంటాయి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి, పిల్లలకు చెప్పడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లలకి ఏదైనా స్టోరీస్ ఏదైనా క్లాస్లో చెప్పొచ్చు కదా, అలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి మైండ్ ట్యూనింగ్ యూజ్ అవుతుంది. సో కాబట్టి డోంట్ మిస్ డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్ ఎవ్రీ ఫ్రైడే 6 o'clock అప్లోడింగ్. సరే, ఈరోజు క్విజ్లో మీరు ఎలా చేశారో ఆన్సర్స్ చెక్ చేసుకోండి. గో అహెడ్. నిన్నటి క్లాస్లో అడిగిన క్విజ్కి చాలామంది చక్కగా ఆన్సర్స్ చేశారు. సో యు ఆర్ లెర్నింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. సరే, మీ ఆన్సర్స్ నా ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. ఫస్ట్ది ఏంటి? వచ్చే నెలకి మనోజ్ 2 వారాలుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటాయి. వచ్చే నెలకి మనోజ్ 2 వారాలుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండొచ్చు. విల్ హ్యావ్ బీన్ వస్తుంది, తెలుసు కదా. ఇక్కడ ఏంటి? మనోజ్ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్ ఫర్ 2 weeks బై నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, రేపు సాయంత్రం 6 గంటలకల్లా 1 గంట నుంచి మనం సినిమా చూస్తూ ఉండొచ్చు. దీనికి ఆన్సర్ మనం ఏం చేస్తున్నాము? వి విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ద మూవీ ఫర్ 1 hour బై 6 PM టుమారో. వి విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ద మూవీ ఫర్ 1 hour బై 6 PM టుమారో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 24th December రోజున 2 గంటల పాటు వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం కదా, ఇంట్రాగేటివ్లో. సో దాన్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నాము? ఇంట్రాగేటివ్ ఎప్పుడన్నా విల్తో స్టార్ట్ చేసుకుంటాం కదా. విల్ దే హ్యావ్ బీన్ షాపింగ్ ఫర్ క్రిస్మస్ ఆన్ 24th December ఫర్ 2 hours. ఓకే, క్రిస్మస్ అని మీకు అక్కడ తెలుగులో రాయలేదు, సో అక్కడ ఒకటి చూసుకోండి. నెక్స్ట్ నాలుగవది, 2022 సంవత్సరాంతానికి సంవత్సరం పాటుగా ఆమె కళాశాలలో చదువుతూ ఉండొచ్చు. ఇది కూడా నార్మల్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ కాదు, సారీ, నార్మల్ సెంటెన్స్. సో పాజిటివ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము? షీ విల్ హ్యావ్ బీన్ స్టడింగ్ ఇన్ ద సేమ్ కాలేజ్ ఫర్ 1 year బై ది ఎండ్ ఆఫ్ 2022. షీ విల్ హ్యావ్ బీన్ స్టడింగ్ అంటే చదువుతూ ఉండొచ్చు. ఇన్ ద సేమ్ కాలేజ్ ఫర్ 1 year బై ది ఎండ్ ఆఫ్ 2022. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రేపు ఉదయం 8 గంటలకు కార్తీక్ నదిలో ఈత కొడుతూ ఉంటాడా? రేపు ఉదయం 8 గంటలకు కార్తీక్ నదిలో ఈత కొడుతూ ఉంటాడా? ఇంట్రాగేటివ్ కదా. సో మనం స్టార్ట్ చేసేది విల్ తోటి. విల్ కార్తీక్ హ్యావ్ బీన్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ సిన్స్ 8 AM టుమారో. విల్ కార్తీక్ హ్యావ్ బీన్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ సిన్స్ 8 AM టుమారో. సింపుల్ కదా. నెక్స్ట్
ఆరవది, రేపు వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్కు ముందుగా సాయంత్రం 6 గంటల నుంచి చదువుతూ ఉండొచ్చు. రేపు వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికి ముందుగానే సాయంత్రం 6 గంటల నుంచి అవుతూ ఉండొచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ట్రాన్స్లేషన్, దే విల్ హ్యావ్ బీన్ స్టడింగ్ బిఫోర్ దేర్ ఫైనల్ ఎగ్జామ్స్ సిన్స్ 6 PM టుమారో. ఓకే, నెక్స్ట్ 7th, వచ్చే వారం 2 రోజుల కంటే ఎక్కువ హైదరాబాద్లో నేను ఉండను. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ మోర్ దెన్ 2 days నెక్స్ట్ వీక్. ఇది నెగిటివ్ కదా. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్. జనరల్గా ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ బీన్, ఉండను అంటే ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ మోర్ దెన్ 2 days నెక్స్ట్ వీక్. నెక్స్ట్ 8వది, రేపు సాయంత్రం 8 గంటల నుంచి మీ అమ్మ వంట చేస్తూ ఉంటుందా? సో ఇదేంటి, ఇంట్రాగేటివ్. ఓకే, సో మనం విల్తో స్టార్ట్ చేస్తున్నాం. విల్ యువర్ మదర్ హ్యావ్ బీన్ కుకింగ్ డిన్నర్ సిన్స్ 8 PM టుమారో. పర్టికులర్ టైం ఉంది కదా, కాబట్టి మనం సిన్స్ వాడాము. సో విల్ యువర్ మదర్ హ్యావ్ బీన్ కుకింగ్ డిన్నర్ సిన్స్ 8 PM టుమారో. నెక్స్ట్ 9th, వచ్చే నెల ఆఖరకు మూర్తి ఈ కంపెనీలో 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండొచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అతను పనిచేస్తూ ఉండొచ్చు అనేసి. అప్పుడు ఏమంటాము, మిస్టర్ మూర్తి విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 2 years బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఓకే, లాస్ట్ వన్, ఈరోజు సాయంత్రానికి పాప 1 గంట నుంచి బొమ్మలతో ఆడుకుంటూ ఉండొచ్చు. సో ద బేబీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇది కదా వచ్చేది. ద బేబీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ విత్ టాయ్స్ ఫర్ 1 hour బై టుడే ఈవినింగ్. దట్స్ ఇట్. ఓకే, సో 10లో ఎన్నింటికి మీరు ఆన్సర్ కరెక్ట్గా రాశారు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఐమ్ వెరీ గ్లాడ్ దట్ యు ఆల్ ఆర్ లెర్నింగ్. ఇక నెక్స్ట్ వీడియోస్ ఇంకా కొన్ని వీడియోసే ఉన్నాయి 45 days స్పోకెన్ ఇంగ్లీష్కి. సో ఇది కొంచెం ఇంకా బాగా ప్లాన్ చేస్తాను. బై ది వే నెక్స్ట్ క్లాస్ మీకు అంటే కమింగ్ మండే ఉంటుంది. ఆ రోజు మీకు అన్ని ఫ్యూచర్ టెన్స్ 4 ఫ్యూచర్ టెన్స్లకు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది. సో ఫ్యూచర్ టెన్స్లన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి, ఆ టెస్ట్ చక్కగా రాయండి. తర్వాత నెక్స్ట్ డే మీకు ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోండి. దాంతో మీరు ఫ్యూచర్ 4 టెన్స్లు పర్ఫెక్ట్గా అయిపోతారు. సో ప్రాక్టీస్ వెల్. బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళతో తప్పకుండా ఈ వీడియోలు షేర్ చేసుకోండి. సో ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.